గంజి రెడీగా లేదా? ఇదిగో ఆయనకి గంజి. ఇది అంకుల్ తినడానికా? అవును, ఆయన హ్యాపీగా ఉండే నువ్వు. ఇది తింటే ఆయన చనిపోతారు. ఎవరికి తెలుసు? నేను నీతో ఇదంతా చేయొద్దాను. నేను నీ దగ్గర అడిగాను కదా ఇంకేమన్నా దారి ఉందా అని. నువ్వేం చెప్పలేదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ఇంకెలాగో 5-6 నెలలే ఉంటారు. ఇలా ఉంటే ఎవరికి ఏం తెలియకుండా త్వరగా అయిపోతుంది. ప్రాబ్లం ఏం రాదు కదా. హే, మన ఆయన్ని బాగా చేసుకుంటున్నామని అందరికీ తెలుసు. ఇంతకీ లాయర్ కూడా తెలుసుగా. హే, ఎక్కువగా ఆలోచించుకో, ఆరిపోతుంది. వెళ్ళివ్వు, వెళ్ళు. అంకుల్ హ్యాపీ, ఫుల్గా తినేశారు. అదే కదా చెప్పాను. ఎలాగో సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు. ఏదేమైనా ఈ హ్యాపీ ఎండింగ్ ఐడియా సూపర్గా ఉంది. ఇది నాకెందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను. రాలేదుగా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎస్టేట్ ఆఫీస్ దాకా వెళ్తున్నాను. ఇంకా డైలీ ఇలా చేయొచ్చుగా. నేను రేపటికి కావాల్సినవన్నీ అక్కకి చెప్పేశాను, ఆవిడిచ్చేస్తారు. అయితే రేపు నువ్వు రావా? కాదు, నాకు 2 రోజులు లీవ్ కావాలి. ఏమైంది? ఇజ్రాయెల్కి వెళ్ళే మ్యాటర్ ఉంది కదా, అందులో కొంచెం పని ఉంది. అది ఇంకా వదలలేదా? నువ్వు నిన్నే అడిగావు కదా నా ప్లాన్ ఏంటని. ఒక 2 సంవత్సరాలు అక్కడ కష్టపడి పనిచేసి వచ్చానంటే వీళ్ళ ఆస్తి మనకు అక్కర్లేదు, మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వేమంటావు? లేదు, నీ ప్లానే వర్క్ అవుతుందంటే మనం ఆ ప్లాన్లోనే వెళ్దాం. ఏంటి? ఏదేమైనా కానీ మనం ఇందులోంచి బయటకు వచ్చేస్తాం. ఓకే కదా? రెండు రోజులు ఏదైనా కావాలంటే బిల్లు, నేను వెంటనే వస్తాను. ఓకే, అంతా రెడీ చేస్తాను. హలో, నా విషయం గురించి ఏం నిర్ణయించుకున్నావు? అసలు నీ సమస్య ఏంటి? నా వీసా ఏమైంది? ఎంబీసీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ చేయకుండా వీసా ఎలా దొరుకుతుంది? అంతకుముందు ఢిల్లీలో 2 నెలలు కోర్స్ చేయాలి. ఇది చెప్పడానికి కనీసం 50 సార్లు కాల్ చేస్తుంటాను. పాత విషయాలు వదిలే. నేను ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అయితే ఆ సర్టిఫికేట్స్ ఇవ్వు. ఇందులో 10th సర్టిఫికేట్, నర్సింగ్ సర్టిఫికేట్స్ అన్నీ ఎక్కడ? అందులోనే ఉన్నాయి కదా. అవేమయ్యాయి? అది నన్ను అడుగుతున్నావా? నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టే పెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం వేరేదో అనుకుంటా, అందుకు నాకు టైం లేదే. నా సర్టిఫికేట్ గురించి చెప్పి తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏ మిస్టర్, నన్ను రావే పోవే అంటానికి ఏ హక్కు లేదు. ఇంకో విషయం,
నీ సర్టిఫికేట్స్ నేను వేరే ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కరెక్ట్గా పనిచేసే చోటుకే వచ్చి ఇచ్చేసి వెళ్ళాను. మీ మేడం కూడా చూశారు కదా. జిజీ, నువ్వు నాకు ఇది ఇచ్చి వెళ్ళిన తర్వాత ఓపెన్ కూడా చేయలేదు. అదే ఇప్పుడు సమస్య. ఇప్పుడు నేనేం చేయగలను? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? దీని కాపీ ఏదైనా ఇస్తే సరిపోద్దా? చాలా బాగుంది. ఇంపార్టెంట్ అయిన సర్టిఫికేట్స్ నువ్వు కాపీ ఇస్తావా? అయితే ఓ పని చేద్దాం, నేను ఇజ్రాయెల్కి వెళ్ళే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుందాం. అది నాకు అనవసరం, నీ ఇష్టం. సర్టిఫికేట్స్ తీసుకొస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ ఏజెన్సీలో జరిగే అన్ని ఫెసిలిటీస్ మీకు చేస్తాను. దానికి అభ్యంతరం లేదు. నేను వస్తాను. జిజీ, జిజీ కాస్త ఆగు, మాట్లాడాలి. ఈ ఫోన్ ఒకటే. ఏయ్, నువ్వు నా జిజీవా లేక అక్కడ పెద్ద ఆఫీసర్వా? నేను అదే జిజీనే, కానీ నువ్వు పాత పెళ్ళువా అని నాకు డౌట్గా ఉంది. అయితే నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, వచ్చి బండెక్కు. ఇప్పుడే నీకు టైం దొరికిందా? నువ్వు తప్పుకో, నేను వెళ్ళాలి. జిజీ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఏదైనా మాట్లాడి తెలుసుకుందాం, ముందు బండెక్కురా. వద్దు, నాకు బస్సు వస్తుంది. బస్సు ఏమి ఇప్పుడు రాదు, నువ్వు వెళ్ళే బస్సే కదా. ఆ బస్సులో కండక్టర్కి కుర్రాలకి గొడవ జరిగింది. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు చూసా. బండెక్కు, వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఎక్కవే. ఎందుకు జిజీ ఎప్పుడు నాతో గొడవ పడుతున్నావు? అది అడగటానికి కూడా నీకు టైం లేదు కదా. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పచ్చుగా. నీ ఇష్టానికి నువ్వు చేసుకోవాలనుకుంటే నేను అడ్డురాను. అంటే నేను ఒక విషయం చెప్పనా? కొన్ని రోజులుగా నువ్వు ఈ ప్రపంచంలో లేవు. నీ ప్రపంచంలో నేను లేను, మీ ఇంట్లో వాళ్ళు లేరు, నీ ఫ్రెండ్స్ లేరు, ఇజ్రాయెల్ వెళ్ళాలని కూడా లేదు. అది నువ్వే చెప్పు. సాధించాలనుకున్న వాళ్ళందరూ ఇలా చేస్తారా? నువ్వు ఊరికే నోటుకొచ్చింది ఎలా మాట్లాడకు జిజీ. నిన్ను అడిగే కదా ఆ బంగ్లా పనికి వెళ్ళాను. అయితే పనికి వెళ్ళినప్పుడు అందులో కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. నువ్వు ఆ రోజు చూసావు కదా. అక్కడ ఏం జరుగుతుందో అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఊర్లో ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నా నాకు అనవసరం. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? అదే నా సమస్య. నేనేం చేశానే? నువ్వు సర్టిఫికేట్స్ పోగొట్టుకున్నావు. ఎవరైనా అలా చేస్తారా? ఇటు చూడు జిజీ, ఆ సర్టిఫికేట్ మ్యాటర్ వదిలేస్తావా? ఎంతసేపు అదే అడుగుతూ ఉంటావు. నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు సైలెంట్ గా రా. అయితే నేనేం అడగకూడదా? నువ్వు ఏమీ అడగక్కర్లేదు, మాట్లాడుకున్నారా. నేను ఒక విషయం చెప్తాను, వింటావా? నీ దగ్గరున్న ఈ సర్టిఫికేట్స్ కాపీ ఉన్నాయి కదా. ఒక నోటరీ లాయర్ని చూసి ఇవన్నీ అటెస్ట్ చేయి. అప్పుడు ఒరిజినల్ వాల్యూ వస్తుంది. నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఏమే, ఒరిజినల్ లేకుండా వకీల్ కూడా అటెస్టేట్ ఇవ్వరు కదా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేస్తారు. బంగ్లాలో రాణి అనే వకీల్ ఉన్నారు. మేడం చెప్తే ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారు. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఎందుకని అలా అనుకుంటున్నావు? నేను అక్కడికి వెళ్ళడం నీకు ఊరి వాళ్ళకి పెద్ద సమస్య కదా. సరే, మీరందరూ హ్యాపీగా ఉంటారు అనుకున్నాను. మనకి పని జరగాలి కదా. నువ్వు వెళ్ళు. మళ్ళీ నన్ను దెప్పొడుస్తావు, అంతే కదా. నేను అలా చెప్పడం మిగతా వాళ్ళు చెప్పినందువల్ల కాదు. నువ్వు బాధ్యత లేకుండా ఉంటున్నావు కాబట్టి. ఇది నేను చచ్చేంత వరకు చెప్తూనే ఉంటాను. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళి అటెస్ట్ చేసుకో. ఆ బంగ్లాలో కనీసం ఈ మంచైనా జరుగుతుంది. సరే, చూసుకుందాంలే. నేను ఇంకో విషయం అడగనా? ఏంటి? నీకు నా మీద పూర్తిగా నమ్మకం లేదు కదా. నమ్మకం లేకపోతే బండెక్కేదన్నా? మరి అలాంటప్పుడు ఎందుకే అంత పెద్ద బ్యాగ్ని మన ఇద్దరి మధ్య పెట్టావు? ఇంకెప్పుడు అలా చేయకు. లేదు, నేను రేపే వెళ్ళి అటెస్టేట్ తీసుకుంటాను. వెళ్ళొస్తాను. ఓకే. ఏయ్ జిజీ, దెబ్బలు తింటావు.